మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియచేస్తూ ఉన్నాం. బైబిల్ చాలామంది చదువుతారు కానీ అర్థం కాదు. బైబిల్ చదివితే అర్థం కాదు, బైబిల్ ధ్యానించాలి. ధ్యానించాలి అంటే ఎలా ధ్యానించాలి, ఎలాంటి టెక్నిక్స్ ఉంటాయి, వాక్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి అంటే ఎలా అర్థమవుతుంది, ఎలా చదివితే ఎలా ధ్యానిస్తే అర్థమవుతుంది, వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఒక వచనాన్ని నేను ఎంత డీప్గా చదువుతాను, ఎంత డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనే నేను వాడే టెక్నిక్స్తో సహా మీకు కంప్లీట్గా ఎక్కడా దొరకని పూర్తిగా లోతుగా ఒకే వీడియోలో ఈ వీడియోలో నేను వివరిస్తాను. బట్ పూర్తిగా మాత్రం చూడండి. మనకు అర్థం కావడానికి, మనం నేర్చుకోవడానికి కంప్లీట్గా చూడడం అనేది ప్రధానమైన అంశం. ఫస్ట్ అది నేర్చుకోవాలి. పేషెన్సీతో పూర్తిగా వినడానికి ప్రయత్నం చేయాలి. ఫోకస్డ్ మైండ్ అండ్ కంప్లీట్ మైండ్ సెట్ అనేది ఇంపార్టెంట్ ఏ విషయంలో అయినా. బైబిల్ని ఎలా సంపూర్ణంగా అర్థం చేసుకోవాలో తెలియచెప్పడానికి రీడింగ్ మెథడ్, సెలెక్షన్ మెథడ్, అనలైజింగ్ మెథడ్స్ అయిన AEIOU మెథడ్స్, 3 ఫ్యాక్టర్ టెక్నిక్స్, రెగ్యులైజేషన్ రూల్స్ అంటాం. ఈ రెగ్యులైజేషన్ రూల్స్ ఇవే నా సీక్రెట్స్. కాబట్టి ఇవన్నీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా నేను ఇస్తాను. సో ఇలా అన్నీ చాలా సింపుల్గా అర్థమయ్యేలా నేను అందిస్తాను. వీటితో పాటు ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అనేవి మధ్య మధ్యలో వివరిస్తాను. సో ఇదంతా ఈ వీడియోలో నేను అందిస్తాను. ఫోకస్డ్ మైండ్తో పూర్తిగా వినే ప్రయత్నం చేయండి. సో నో టైం వేస్ట్, డైరెక్ట్గా టాపిక్ చూద్దాం. మొదటిది రీడింగ్ మెథడ్. ఏదైనా ఏ పుస్తకమైనా సరే 3 విధాలుగా చదువుతారు. బైబిల్ను కూడా అలానే చూస్తారు. మొదటిది ఒక బుక్ చదివినట్టు, టెక్స్ట్ బుక్ చదివినట్టు, లేదా నవల్ గానో, బుక్ గానో, వార్తాపత్రిక గానో చదువుతారు. బైబిల్ అలా చదివితే ఎంత జ్ఞానులైనా సరే, ఎంత PG డిగ్రీలు చేసినా సరే పూర్తి సారాంశం అనేది అర్థం కాదు, గ్రహించలేరు. ఇక రెండవది బై వర్డ్ రీడింగ్ ఉంటుంది. పదాల అర్థాలతో కూడిన, పదజాలంతో కూడినటువంటి చదువుతారు. ఈ మధ్య ఆత్మీయులు కూడా పదజాలంతోనే వంకర్లు తిప్పి మరీ చదువుతారు వాక్యాన్ని చదివేటప్పుడు. సో పదజాలంతో బై వర్డ్ ఏం అర్థం కాదు. ఇక నంబర్ 3, మూడవది అన్వయించుకుంటూ, అనుసంధానిస్తూ చదువుతారు. ప్రతి పరిస్థితులకు తమకు అన్వయించుకుంటూ కూడా చదువుతారు. బట్ కొన్ని సందర్భంలో అది పొరపాటుగా ఆ వాక్యం అర్థమవుతుంది వారికి. సో ఈ 3 రకాలుగా ఏ బుక్ అయినా సరే చదువుతారు. బట్ బైబిల్ చదవాలంటే ఈ 3 సరిపోవు. ఈ 3 కాదు, 4వ విషయం కావాలి. నంబర్ 4, అదే స్పిరిచువాలిటీ కావాలి. ఆత్మీయతతో చదవాలి. ఆత్మీయ జ్ఞానం, ఆత్మీయ అనుభవంతోనే కొన్ని మనకు అర్థమవుతాయి అని తెలుసా మీకు? సో స్పిరిచువాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. దేవుని మాటలని నమ్మి విశ్వాసంతో ఆత్మీయతతో చదివితే కొన్ని చాలా బాగా అర్థమవుతాయి. హైలీ క్వాలిఫైడ్ వ్యక్తిని, ఆత్మీయతలో ఉన్న వ్యక్తిని, ఇద్దరిని కూడా బైబిల్ ముందు పెట్టండి. బైబిల్ అర్థం కావటంలో వారిద్దరిని కంపేర్ చేసి చూడండి. ఆత్మీయ అనుభవము, ఆత్మీయత ఉన్నవారు మాత్రమే ఆ సారాంశాన్ని గ్రహించగలరు, వాక్యాన్ని చక్కగా వివరించగలరు. సో అది పవర్. అందుకే ఈ రీడింగ్ మెథడ్లో మొదట నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? స్పిరిచువాలిటీ. ఆత్మీయతతో కూడిన చదువు ఉండాలి. ఆత్మీయత కలిగి బైబిల్ని చదవాలి. అప్పుడే అది మనకు అర్థమవుతుంది తప్ప న్యూస్ పేపర్ లాగో, నవల్ లాగో, బుక్ లాగో బై వర్డ్ చదివితే అర్థం కాదు. ఇక బిగ్ ట్రిక్ ఏంటో తెలుసా? బిగ్గెస్ట్ ట్రిక్ ఏంటంటే అన్నిటికన్నా ఎక్కువగా ఉపయోగపడేది, మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ ఏంటో తెలుసా? ఎక్కువ ఎఫెక్ట్ చూపేది, వాక్యం అర్థం కావాలన్నా, బైబిల్ చక్కగా అర్థం చేసుకోవాలన్నా కూడా ఒక పెద్ద ట్రిక్, బెస్ట్ సజెషన్ వాక్యం వినటం. నిజమే ఇది. వాక్యం వినటం వల్ల వివేకం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. ముందు వాక్యం అర్థమవుతుంది. వాక్యం చెప్పేటప్పుడు, వాక్య సారాంశం వివరించేటప్పుడు శ్రద్ధగా వినండి. వినిన తర్వాత చదవండి. బెస్ట్, అంతకన్నా బెస్ట్ రిజల్ట్ ఏది ఉండదు. వాక్యం శ్రద్ధగా వినడం బాగా అలవాటు చేసుకుని ఆ తర్వాత వాక్యం చదివి చూడండి, చాలా పవర్ఫుల్గా అర్థమవుతుంది. సో ఇది మొదటి భాగం. ఇక్కడ ఇంపార్టెంట్ కీ పాయింట్ ఏంటంటే, కీ పాయింట్ నెంబర్ 1, బైబిల్ చదవటం అనేది పనిలా పెట్టుకోకండి, హాబీగా అలవాటు చేసుకోండి. అది ఒక పనిగా కాదు. కంగారుగా చదవకండి, టైం లేనప్పుడు చదవకండి. టైం ఉన్నప్పుడే, లేదా టైం సెట్ చేసుకొని ఇంట్రెస్ట్గా, ఆసక్తిగా చదవండి. అప్పుడే మనం బాగా అర్థం చేసుకోగలం, మన హృదయంలోకి వెళ్తుంది, జ్ఞానం సంపాదించుకోగలుగుతాం. లోక జ్ఞానం బైబిల్ని అర్థం చేసుకోకపోవచ్చు, కానీ బైబిల్ జ్ఞానం లోకాన్ని అర్థం చేసుకుంటుంది. కాబట్టి ఈ లోకస్తుల వలె బైబిల్ని చదవకండి. బైబిల్ చదివిన జ్ఞానం మనకు లోకానికి వెలుగునిచ్చేలా చేస్తుంది. ఇక కీ పాయింట్ నెంబర్ 2, బైబిల్ చదవడం వల్ల పరలోకం వస్తుందా? ఎన్ని రోజుల్లో చదివితే పరలోకం వస్తుంది? అన్ని రోజులు, ఇన్ని రోజులు అని ఏమీ పెట్టుకోకండి.
ఎన్ని రోజుల్లో చదివినా కూడా పరలోకము రాదు, నీకు జ్ఞానం కూడా రాదు. ఎన్నిసార్లు చదివినా కూడా రాదు. నేను 4 సార్లు చదివాను, 5 సార్లు చదివాను అంటే పరలోకం రాదు, జ్ఞానము రాదు, అసలు ముందు వాక్యం అర్థం కాదు. కొన్ని రోజులు లేదా అన్ని రోజులు, అన్నిసార్లు, ఎన్నిసార్లు అని మర్చిపోండి. ఎంతవరకు అర్థమైంది అనేది మాత్రం కావాలి. వాక్యం మనకి ఏం నేర్పిస్తుంది, ఎంతవరకు అర్థమవుతుంది, వాక్యం మనకి ఏది బోధిస్తుంది అని మాత్రం చూడండి. ధ్యానించి అర్థం చేసుకుని దాన్ని బట్టి మన జీవితాలను మలచుకుంటే అప్పుడు స్వాస్యం అనేది ఉంటుంది. పరలోకం ప్రవేశించాలన్నా, నిత్యరాజ్యంలో ఉండాలన్నా, ఆయన కుమారుడిగా మనం చేరాలన్నా, దేవుని మార్గం తెలియాలన్నా, మంచి చెడు అర్థం కావాలన్నా, అసలు పాపమేంటో మనకు బోధించాలన్నా, మనకు తెలియాలన్నా, మనము రక్షించబడాలన్నా ముందు వాక్యం ఏంటో తెలియాలి మనకి. అందుకే వాక్యాన్ని ధ్యానించాలి, అర్థం చేసుకోవాలి, దాని ప్రకారం మనం నడవాలి. మన నడతలను సరిచేసేది వాక్యం, అందుకే అది మనకు చాలా అవసరం. ఇక రెండవ భాగంలోకి వెళ్దాం. రెండవ భాగం సెలక్షన్ మెథడ్. సెలక్షన్ మెథడ్ ఏంటో మనం చూద్దాం. బైబిల్ చదవడం స్టార్ట్ చేసి ఆపేస్తారు చాలామంది. కారణం ఏంటంటే కొన్ని క్లిష్టమైన అధ్యాయాలు కానీ వాక్యాలు కానీ అర్థం కావు, మైండ్లోకి ఎక్కువ కాబట్టి ఆపేస్తారు. దానిలో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ అంటే వారి సెలక్షన్. కొత్తవారు కానీ, తెలియని వారు కానీ, అర్థం కాని వారు కానీ డైరెక్ట్గా కొన్ని పుస్తకాలు, కొన్ని అధ్యాయాలు స్టార్ట్ చేస్తే చదివితే అవి అర్థం కాదు. ఇనీషియల్గానే వారి ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది, ఆపేస్తారు. బైబిల్ పుస్తకాలు అనేవి వరుస క్రమంలోనే, సమయ క్రమంలోనే అమర్చబడి ఉన్నాయి. అందులో సందేహం ఏమి లేదు, నో డౌట్ అట్ ఆల్. అవి చక్కగానే అరేంజ్ చేయబడి ఉన్నాయి. స్టార్ట్ టు ఎండ్ మనం చదువుకోవచ్చు, మొదటి నుంచి ఆఖరి వరకు కూడా, ఆదికాండం నుంచి ప్రకటన వరకు కూడా. లేదా కొత్తవారు కానీ, నేర్చుకునేవారు కానీ, బైబిల్ అంత పరిజ్ఞానం లేని వాళ్ళు కానీ ఈజీగా అర్థం చేసుకుని ఇంట్రెస్ట్ పెంచుకుని ఎక్కువ జ్ఞానం సంపాదించాలంటే ముందు ఈజీగా అర్థమయ్యేటువంటి బుక్స్ చదవండి. నేను ఇచ్చే సలహా ఏంటంటే, మై సజెషన్ ఏంటంటే, యోహాను సువార్త ముందు చదవండి, తర్వాత మార్కు సువార్త, తర్వాత లూకా సువార్త, ఆ తర్వాత మత్తయి సువార్త, 4 సువార్తలు చదవండి. ఆ తర్వాత ఈ 4 సువార్తలు ఒకేసారి సందర్భాన్ని బట్టి ఏ సువార్తలో ఏముందో కంపేర్ చేస్తూ, ఒక సందర్భాన్ని కంపేర్ చేస్తూ 4 సువార్తలు కూడా చదవండి. అప్పుడు 4 సువార్తలు కూడా బాగా అర్థమవుతాయి. ఆ తర్వాత అపోస్తుల కార్యాలు, పత్రికలు కూడా చదవండి. అలా ఆసక్తిగా ఉంటుంది. ఎక్కువ సారాంశం మనం అర్థం చేసుకోగలం, హృదయంలో దాచుకోగలం. అలా పాత నిబంధనలు కూడా సంఖ్యాకాండం, ధర్మశాస్త్ర విధులు, ముద్రలు, యుద్ధాలు, కొన్ని క్లిష్టమైనటువంటి వచనాలు, ఇలాంటివి చాలామందికి అర్థం కాదు. సేవకుల్లో సహితం చాలామందికి కొన్ని చాలా డౌట్ఫుల్గా, కొన్ని అధ్యాయాలు చాలా క్లిష్టమైనవిగా ఉంటాయి. సో ఉన్న వాటికన్నా ఈజీగా అర్థం చేసుకునేవి ముందు చదవండి. తర్వాత అలా అర్థమైతే మళ్ళీ స్టార్ట్ టు ఎండ్ మళ్ళీ చదవండి. ఆ తర్వాత బైబిల్ మరలా వరుసన ముందు నుంచి ఆఖరి వరకు మరలా చదవండి. అప్పుడు చాలా బాగా అర్థమవుతుంది. ఒక సీక్వెన్స్ కూడా మీకు అర్థమవుతుంది. క్లిష్టమైనవి, అర్థం కానివి ఉంటే ఆపేయకుండా, తలపట్టుకోకుండా, అక్కడ ఆపకుండా, మీరు ఆగిపోకుండా స్కిప్ చేసి వెళ్ళండి. అవి స్కిప్ చేసి మరలా చదువుకోండి. తర్వాత మళ్ళీ చదవండి, అర్థమవుతుంది. ఇలా మనం సెలెక్ట్ చేసుకుని ఇంట్రెస్ట్గా మనం చదివితే ఎక్కువ వాక్య భాగం మన హృదయాల్లో నాటుబడుతుంది, ఎక్కువ సారాంశాన్ని మనం గ్రహించగలుగుతాం. సో ఇది సెలక్షన్ మెథడ్. ఇక కీ పాయింట్ నెంబర్ 3, మూడవ కీ పాయింట్ ఏంటంటే, ఏది ఒకేసారి అర్థం కాదు, మళ్ళీ చదివితేనే ఇంకో కొత్త కోణం, కొత్త విషయం అనేది తెలుస్తుంది. అందుకే బైబిల్ని గని అంటారు, జ్ఞాన గ్రంథం అంటారు. వెతికే కొద్దీ జ్ఞానం దొరుకుతూనే ఉంటుంది. మరలా చదివే కొద్దీ కొత్త విషయాలు తెలుస్తాయి. సో వాక్యాన్ని బాగా వినండి. వింటేనే వివేకం, వింటేనే గ్రహింపు. వాక్యం కూడా వారి ఎక్స్ప్లెనేషన్కి అర్థమవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ కీ పాయింట్ ఏంటంటే, మనం ఒక అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు దాని సారాంశం అర్థం చేసుకుని, సో ఈ అధ్యాయంలో ఇది జరిగింది, ఇది చదివాను, ఆ తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత సంఘటన ఏంటి, ఎవరి వల్ల జరుగుతుంది, ఏ ప్రవక్త ద్వారా జరిగింది, ఏ కాలంలో ఏం జరిగింది, దానికి లింక్ ఏంటి అని నెక్స్ట్ అధ్యాయానికి లింక్ చేసి ఏం జరుగుతుందో అని ఇంట్రెస్ట్ పెంచుకోండి. చదవడానికి ఆసక్తి పెరుగుతుంది. దేవుడు ఇంకేం చేయబోతున్నాడు అనే ఆతృతతో చదవండి. వాక్యం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎలా చదవాలి అని మొదటి భాగంలో, ఏది చదవాలి అని రెండో భాగంలో, ఎలా చదవాలి, ఏమి చదవాలి అని అర్థం చేసుకున్నాము. వాక్యాన్ని అర్థం చేసుకుని జ్ఞానం పెంచుకునే అంశాలు మనం చూసాం. మరింత లోతుగా ఒక వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎంత లోతుగా అర్థం చేసుకోవాలి, దాని సంపూర్ణ వాక్యం మనకు అర్థం కావాలంటే ఏం చేయాలి, ఒక అధ్యాయం కానీ ఒక వచనం కానీ మనకు సంపూర్ణంగా అర్థం కావడానికి 2 టెక్నిక్స్ ఉన్నాయి. అవి నేను చెప్తాను. ఆ 2 టెక్నిక్స్ ఏంటంటే,
అనలైజింగ్ మెథడ్స్ అంటారు. లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ 2 టెక్నిక్స్ కూడా ఉంటాయి. మొదటిది AEIOU మెథడ్, రెండోది 3 ఫ్యాక్టర్ టెక్నిక్ అంటారు. మొదటిది UOIEA మెథడ్, దీన్ని AEIOU మెథడ్ అని కూడా అంటారు. మన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో కీ రోల్ ప్లే చేసేటువంటి AEIOUలు వోవెల్స్, వీటిని రివర్స్లో UOIEAగా ఈ మెథడ్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి వచనానికి ఈ AEIOUలను అప్లై చేయండి. ఎలా అప్లై చేయాలి, అసలు ఏంటివి అనేది చూద్దాం మనం. మొదటగా యు మీన్స్ అండర్స్టాండింగ్. వచనాన్ని అర్థం చేసుకుంటూ అర్థమయ్యేంత వరకు కూడా చదవండి. అపోస్తుల కార్యాలు 8:30 అదే చెప్పింది, అర్థం చేసుకునే వరకు వాక్యాన్ని చదవాలి. ఇక నెక్స్ట్ వర్డ్ అబ్జర్వేషన్. ఆ వచనం ఎవరికి వ్రాసారు, ఎందుకు వ్రాసారు, ఎవరు మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు, సందర్భం అర్థం చేసుకుంటూ అబ్జర్వ్ చేసి వచనాన్ని అర్థం చేసుకోవాలి. ఇక నెక్స్ట్ వోవెల్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. అంటే ఇంటర్ప్రిటేషన్. ఒక వాక్యం ఎక్కడ చెప్పబడింది, ఎక్కడ నెరవేరింది, ప్రవచనం ఎవరి కోసం, అది ఎక్కడ నెరవేరింది, ఈ వాక్యానికి సందర్భ సహితంగా లింక్ అయ్యి ఉన్నటువంటి వేరే వాక్యాలు, రెఫరెన్స్లు ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇంటర్ప్రిటేషన్ అంటారు దాన్ని. ఇక నెక్స్ట్ వోవెల్ ఈ అంటే ఎవల్యూషన్ చేయాలి. ఎవరి కోసం మాట్లాడిన మాటలు ఇవి, దేవుని ఉద్దేశం ఏంటి, ఎప్పటి వరకు ఆ మాటలు అమల్లో ఉంటాయి, ఎవరికి వర్తిస్తాయి, ఇజ్రాయేలు వారికేనా, అందరికీనా, అపోస్తులకేనా, గడిచిపోయిందా, జరగబోతుందా అనే విషయాలు గ్రహించాలి. ఎవల్యూషన్. ఇక నెక్స్ట్ వోవెల్ ఏ మీన్స్ అప్లికేషన్ ఓరియంటేషన్లో చదవాలి. ఇది ఆత్మీయంగా చాలా ముఖ్యమైనది. ప్రతి వాక్యము అన్వయించుకుంటూ మనకు మన జీవితాలకు ఏ విధంగా యూజ్ అవుతుంది, నేనెంతవరకు ఉన్నాను, నేను ఎలా మార్చుకోవాలి అని అప్లై చేసుకుంటూ ధ్యానించాలి. ఆత్మీయతకు, మన జీవితానికి, లోక సంబంధాలకి అన్వయించాలి. మనకెలా ఉపయోగపడుతుంది, మనకి ఏం బోధిస్తుంది అనేది అప్లై చేయాలి. సో ఇది AEIOUల ప్రకారం ప్రతి వచనంకి దీన్ని వాడితే, ఈ మెథడ్ని ఉపయోగించి ధ్యానిస్తే ఆ వచనం సంపూర్ణంగాను లోతుగాను అర్థమవుతుంది. ఇదంతా కష్టం అనుకుంటే సింపుల్గా 3 గుర్తుపెట్టుకోండి. 1 అబ్జర్వేషన్, 2 ఇంటర్ప్రిటేషన్, 3 అప్లికేషన్. అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్, ఇలా 3 గుర్తుపెట్టుకోండి. ప్రతి వచనానికి అప్లై చేసి చూడండి, ఆ వాక్యం యొక్క సారాంశం మనకు అర్థమవుతుంది. సో ఈ 5 వోవెల్స్ వాడినా, లేదా సింపుల్గా OIA అని 3 స్టెప్ నోట్గా కూడా వాడినా సింపుల్గా మీరు వాడవచ్చు. ప్రతి వచనం పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. వచనానికి ఇది అప్లై చేసి చూడండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ కీ పాయింట్ ఒకటి చెప్తాం. కీ పాయింట్ నెంబర్ 5, బైబిల్ చదవటం అంటే అందరూ డైలీ వర్స్ అని చెప్పి, బ్లెస్సింగ్స్ కోసం అని చెప్పి అస్తమాను కీర్తనలు, సామెతలు మాత్రమే చదువుతారు. అవి చదవద్దని కాదు, కానీ మనకు లైఫ్ అంటే కేవలం బ్లెస్సింగ్స్ మాత్రమే కాదు, అన్నీ అర్థం కావాలి, అన్నీ చదవాలి. ఒక్క కీర్తన భాగం, ఒక్క వచనం, ఒక అధ్యాయం, లేదా ఒక క్యాలెండర్ వాక్యాలు, లక్కీగా ర్యాండమ్గా చదివేటువంటి వచనాలు మీకు వాక్య జ్ఞానాన్ని ఇవ్వవు. చదవటం మంచిదే కానీ అవే చదవాలని కాదు, దేవుని మాటలు సారాంశం మొత్తం అర్థం చేసుకోవాలి. అప్పుడే మనకు వాక్యం అర్థమవుతుంది. ఇక ఇంపార్టెంట్ కీ పాయింట్ నెంబర్ 6, 6వ కీ పాయింట్ ఏంటంటే, 4 వచనాలు, 4 మెసేజ్లు నేర్చుకుని అవి ఇతరులకు బోధించాలనో లేదా గర్వంతోనో నాకే వాక్యం తెలుసు అని, నేను చెప్పిందే కరెక్ట్ అని ఏ మాత్రము అనుకోకూడదు. అలా ఏ మాత్రము ఉండొద్దు. వాక్యం మొండిగా అర్థం చేసుకోవద్దు, మొండిగా అర్థం కాదు. ముందు పూర్తిగా మనం నేర్చుకోవాలి. మనకు నేర్చుకున్నామనే గర్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదర్శించకూడదు. అది మన వాక్యానికి వెర్రితనం. నాకు తెలిసిందే నిజమని ఎప్పుడు వాదించొద్దు, ఎదుటి వారిని తప్పుపట్టవద్దు. నేడు క్రైస్తవ్యంలో ఎక్కువగా జరిగేది ఇదే. అయితే వాదిస్తారు, తప్పుపడతారు, నాకే తెలుసు అన్నట్టు ఫీల్ అవుతారు. ఇక లాస్ట్ టెక్నిక్ ఏంటంటే 3 ఫ్యాక్టర్ టెక్నిక్ అనేది చూద్దాం. అనలైజింగ్ మెథడ్లో 2వ పార్టు 3 ఫ్యాక్టర్ టెక్నిక్. దీన్ని రెగ్యులైజేషన్ రూల్స్ అని కూడా అంటారు. ఇది నేను పర్సనల్గా వాడేది. ప్రతి వాక్యానికి నేను అప్లై చేసి వివరించేది ఇదే. ఈ టెక్నిక్ చెప్పుకునే ముందు మీకు ఏదైనా సందేహాలున్నా లేదా ప్రార్థన అవసరతలు ఏదైనా ఉన్నా స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. కాల్స్కి ఇబ్బంది పెట్టొద్దు. వాట్సాప్ చేసి మీ అవసరతలు కానీ మీ యొక్క డౌట్లు కానీ అడగొచ్చు. అంతేకాదు మా వ్యయ ప్రయాసాల కోసం మా యొక్క పరిచర్యకు సహాయం చేయాలనుకుంటే, మీ కానుకలు పంపించాలనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. మీ విలువైన కానుకలు పంపించి పరిచర్యకు సహకరించండి. ఇప్పుడు 3 ఫ్యాక్టర్ టెక్నిక్ ఏంటో మనం చూద్దాం. వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా, అబద్ధ బోధలు నమ్మకుండా, వాక్యం మనకు సరిగ్గా అర్థం కావడానికి, పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. దీన్ని రెగ్యులైజేషన్ రూల్స్ అంటారు. ఈ రూల్స్ అనేవి 3 ఉంటాయి.
ఈ రూల్స్ 3 కూడా పాటిస్తే ఒక వచనం డీప్గా డెప్త్గా అర్థం చేసుకోవచ్చు. ఏఈఐఓయు మెథడ్ లాగానే ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది. కాకపోతే ఇది వచనాలతో పాటు అధ్యాయాలకు కూడా బాగా యూజ్ అవుతుంది. ఒక పుస్తకానికి లేదా ఒక పత్రిక కూడా వాడచ్చు. కాబట్టి ఏదైనా ఒక పుస్తకం కానీ, పత్రిక కానీ, అధ్యాయానికి కానీ లేదా వచనానికి అయినా సరే ఈ 3 రూల్స్ అప్లై చేసి చూడండి, పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. సో ఆ 3 ఫ్యాక్టర్ టెక్నిక్ రెగ్యులైజేషన్ రూల్స్ ఏంటి అంటే, నెంబర్ 1 టైం ఫ్యాక్టర్, రెండోది కాంటెక్స్ట్ ఫ్యాక్టర్, మూడోది లాంగ్వేజ్ ఫ్యాక్టర్. సో ఇవన్నీ ఒక్కొక్కటిగా మనం చూద్దాం. మొదటిగా టైం ఫ్యాక్టర్, సమయానుకూలాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఏ సమయంలో రాయబడింది, ఆ సందర్భం ఏంటి, అది అజ్ఞాన కాలమా, ధర్మశాస్త్ర కాలమా, లేదా సైలెంట్ పీరియడ్లో రాయబడిందా, లేదా సైలెంట్ పీరియడ్ కోసం చెప్పబడిందా, నూతన నిబంధన కాలమా, అంత్యకాలమా అనేది మనం చూడాలి. ఏ సందర్భంలో ఏ టైంలో ఉందో చూసుకోవాలి. కొన్ని వాక్యాలు కాలానుగుణంగా అర్థం చేసుకోవాలి, అవి మారుతూ ఉంటాయి. కొన్ని వాక్యాలు అప్పటికే పరిమితమవు ఉంటాయి, కొన్ని వాక్యాలు నిరంతరము కూడా నిలిచి ఉంటాయి. కాబట్టి టైం ఫ్యాక్టర్ని అప్లై చేసి ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి చూడాలి. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బైబిల్లో. ఇక నెంబర్ 2 రెండోది కాంటెక్స్ట్ ఫ్యాక్టర్, సందర్భాన్ని బట్టి సారాంశం మనకు అర్థం కావాలి. కొన్ని పరిమితమైన విధులు, కొన్ని శాశ్వతమైన ఆజ్ఞలు, కొన్ని ప్రవచనాలు, కొన్ని ఉపమానాలు ఉంటాయి. ఉపమాన అర్థం, సారాంశము మనకు అర్థం కావాలి. అంతేకాదు ఆ పుస్తకం గురించి లేదా ఆ అధ్యాయం గురించి, ఆ అధ్యాయం యొక్క చరిత్ర ఏంటి, ఏ సందర్భంలో ఎవరు వ్రాసారు, ఎవరికి వ్రాసారు, ఆ పత్రిక ఎందుకు వ్రాసారు, ఎవరికి రాశారు అనే సందర్భం ఏంటని బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి. బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తే ఆ అధ్యాయం లేదా ఆ పత్రిక మనకు చాలా లోతుగా అర్థమవుతుంది. ఇక మూడవది లాంగ్వేజ్ ఫ్యాక్టర్, భాషా విషయంలో సరిగ్గా అర్థం చేసుకోవాలి. తెలుగు బైబిల్ ట్రాన్స్లిటరేషన్ చేయబడింది. ఆమెన్, హల్లెలూయా, సెలా, మరణాత ఇలాంటివి కూడా ట్రాన్స్లిటరీ ఇంకా చెయ్యలేదు. ఆ వచనాల్ని డైరెక్ట్గా అలా ఉంచారు, ఎందుకంటే సరైన కరెక్ట్ వర్డ్ అనేది లేదు, సూట్ అవ్వలేదు. అలానే కొన్ని చోట్ల ఆ పదం గురించి లేదా ఆ మాట లాంగ్వేజ్ కోణంలో కూడా మనం అర్థం చేసుకోవాలి. అలానే పులిపుండిని పోలి ఉంటుంది, ద్రాక్ష తోటను గోధుమను పోలి ఉంటుంది, దాచబడిన ధనంతో పోల్చబడింది, సముద్రంలో చేపను పోలి ఉంటుంది అని పరలోక రాజ్యం గురించి చెప్తున్నప్పుడు అలా ఉంటుంది అని కాదు, అది భాషా సారాంశం అనేది వేరు. అలా కొన్ని చోట్ల ఇలా అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. లాంగ్వేజ్ ఫ్యాక్టర్ కూడా చాలా ముఖ్యం. సో ఇలా అన్నీ అర్థం చేసుకుని ఇవి వాక్యం ధ్యానించే సమయంలో ఇలా అప్లై చేసి మనం చదివి చూస్తే పర్ఫెక్ట్గా సంపూర్ణంగా అర్థమవుతుంది. లోతుగా మనం అర్థం చేసుకోవచ్చు, చాలా పవర్ఫుల్గా అర్థమవుతుంది. బట్ లేట్ అవుతుంది, ఇవన్నీ అప్లై చేసి మనం చూసి చదవడానికి లేట్ అయినప్పటికీ కూడా డీప్గా డెప్త్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. ఇలా మనం వాక్యాన్ని ధ్యానించవచ్చు. ఏ వాక్యమైనా సరే మీకు కొన్ని అర్థం కాని విషయాలు వస్తే ఇవి అప్లై చేసి చూడండి, చక్కగా మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. అపవాది తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు వాక్యాలతో గలిబిలి సృష్టించినా సరే వాక్యం చక్కగా మనకు అర్థమైతే సత్యం వైపే ఉంటాము, ఉండగలుగుతాము. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో 15, 16, 18 వాక్యాలు చూడండి. పేతురు లాంటి భక్తుపరులకే వాక్యంలో కొన్ని సంగతులు గ్రహించడానికి కష్టమైందట. అలా పేతురికే కష్టమైతే మన పరిస్థితి ఏంటి? మనమెంత కష్టపడాలి, మనమెంత ఆలోచన చేయాలి, మనమెంత ఆత్మీయత పెంచుకోవాలి. ఇలా ఒక రోజు చదివేస్తే వచ్చేది, ఒక రోజుకో, ఒక వారానికో, ఒక నెలకో వచ్చేదో. 10 రోజులు చదివాను, నెల నుంచి చదువుతున్నాను, అర్థమైపోవాలి, గొప్పగా అర్థమైపోవాలి అనుకోవడం మూర్ఖత్వం. మళ్ళీ మళ్ళీ ధ్యానించాలి, మళ్ళీ మళ్ళీ వాటిని చూడాలి, చదవాలి. మరలా మనం ఆత్మీయతను పెంచుకొని మరలా చదివితేనే అవి ఇంకా బాగా అర్థమవుతాయి. సో ఈ టెక్నిక్స్ అనేవి అప్లై చేసి చదవండి, టైం ఇవ్వాలి, టైం ఇచ్చి చదవండి. అలా మిమ్మల్ని కొత్తగా మార్చేది, జ్ఞానాన్ని పెంచేది ఈ బైబిల్ ధ్యానం అనేది. సో బైబిల్ ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్, మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో కూడా. ఆసక్తిగా బైబిల్ ధ్యానించండి, ఆ విధంగా స్థిరపడతారని, సిద్ధపడతారని, బైబిల్ ధ్యానిస్తారని ఈ విషయాలన్నీ కంప్లీట్గా మీకు ఇస్తున్నాను. ఇవి మీరు అప్లై చేసి చూడండి. ఇవి విన్న తర్వాత మీకు ఏదోలా అనిపించినా కూడా అప్లై చేసి వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు లేదా ఒక రఫ్ బుక్లో లేదా ఒక బుక్లో వీటిని అప్లై చేస్తూ రాస్తున్నప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది వీటి పవర్ ఏంటో. ఎందుకు ఈ విధంగా నేను నొక్కి చెబుతున్నానో మీకు అప్పుడు అర్థమవుతుంది. ఒక వాక్యం లేదా ఒక అధ్యాయం మనకి సంపూర్ణంగాను పూర్తిగాను అర్థమవుతుంది ఇవి అప్లై చేస్తే. ఇది క్లియర్గా కంప్లీట్గా మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి ఇది అందరికీ ఉపయోగపడేలాగా షేర్ చేయండి. అనేక మందికి వాక్యం వెళ్తుంది, అర్థం చేసుకుంటారు, అనేక మంది బైబిల్ ధ్యానిస్తారు.
సో ఈ విషయం అంతా క్లియర్ కదా. మరొక అద్భుతమైన మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరల వస్తాను. అంతవరకు దేవుని మహోన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి బలపరచునుగాక. ఆమెన్.